సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉండే బాలుడు సహస్రను హత్య చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. బ్యాట్ను దొంగతనం చేసేందుకు వెళ్లిన బాలుడిని సహస్ర అడ్డుకోవడంతో హత్య చేసినట్లు చెప్పారు. విచారణలో నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించారన్నారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాలుడు జాగ్రత్త పడ్డాడని వివరించారు. బాలుడు స్కూల్కి సరిగా వెళ్లేవాడు కాదని, ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసే వాడని విచారణలో వెల్లడైందన్నారు. వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు. దానికోసం అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశాను చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను. పాప చనిపోయింది, మాకు తెలియదు అసలు ఇంత ప్రీప్లాన్ గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసి మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. కానీ ఈ పిల్లోడు చేసే
పిల్లోడు సార్ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీళ్ళు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా.